బార్బిక్యూ చికెన్ రెసిపీ పరిచయం చేద్దామని ఈరోజు ఇలా వచ్చాం అన్నమాట. సో ముందుగా చికెన్ని మ్యారినేట్ చేద్దాము. ఉప్పు తగినంత సాల్ట్ తీసుకోండి. దీంట్లో నేను కొంచెం ఎక్స్ట్రాగా అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరిన లవంగాల మిరియాల పొడి వేస్తాను, కొంచెం ఘాటుగా ఉండడానికి. 4-5 అవర్స్ మ్యారినేట్ అయినటువంటి చికెన్ సరిగా ఇక్కడికి తగులుతోంది. మా వారికి చాలా 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 ఇష్టమైన బార్బిక్యూ చికెన్ అండి ఇది. నిజం చెప్పాలంటే ఇది మా వారి కోసం నేను స్పెషల్గా చేసే డిష్. జస్ట్ కట్ ఇట్ అండ్ ఎంజాయ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఉదయ్ భాను. ప్రస్తుతం నేను మా తోటలో ఉన్నాను. మా బార్బిక్యూ సెటప్ మీకు చూపిద్దామని. అండ్ మాకు చాలా చాలా ఇష్టమైనటువంటి ఒక యమ్మీయెస్ట్ చికెన్ అండి, బార్బిక్యూ చికెన్ రెసిపీ పరిచయం చేద్దామని ఈరోజు ఇలా వచ్చాం అన్నమాట. సో తోటలో ఉన్నాం, విపరీతంగా చెమట పట్టేసి పనులన్నీ చేసుకొని మధ్యలో ఒక వంట చేసేద్దాంలే అని వచ్చేసాను అనమాట. ఈ బార్బిక్యూ సెటప్ అండి మా కిడ్స్ దీన్ని పెయింట్ చేశారు. ఈ బ్రిక్స్ అన్ని పెయింట్ చేసింది నా బిడ్డలు ఇద్దరు, భూమి ఆరాధ్య అండ్ యువి నక్షత్ర. ఇట్స్ బిజీ డే అండి. మా బార్బిక్యూ సెటప్ అంతా మేమే పెయింట్ చేసుకుంటున్నాము. లుక్ ఎట్ దట్ లిటిల్ పెయింటర్ అండ్ లుక్ ఎట్ దట్ నా చిన్ని తల్లి క్లీన్ చేస్తుంది అంతా. వీఆర్ ఆల్ రౌండర్స్, యునో we do everything and we respect everything. That's how we all should be, right? Amma, say hi to everyone. Hi. Hi. ఫినిష్ అయ్యాక చూపిస్తాం, ఓకే? హాయ్ అండి, మా బార్బిక్యూ ప్లాంట్ మేమే పెయింట్ చేసుకుంటున్నాము. అండ్ యూనో ఎవరు నాకు హెల్ప్ చేస్తున్నారు చూడండి. బిజీ బీస్. హాయ్ యు, సే హాయ్ టు ఎవ్రీవన్. బుమో. థ్యాంక్స్ టు దెమ్. వాళ్ళని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, బికాజ్ యూనో ఇక్కడికి వచ్చినప్పుడల్లా గుర్తొచ్చేస్తారు ఇద్దరు పడ్డ కష్టం. పెద్ద పాప ఏమో చక్కగా దీనికి అంతా పెయింటింగ్ వేస్తూ ఉంటే, చిన్నదేమో చుట్టుపక్కల ప్రమిసెస్ అంతా యూనో క్లీన్ చేసింది, శ్రమదానం చేస్తూ ఉంటుంది. పొలానికి వచ్చారంటే అండి అన్ని రకాల కలుపు తీయడం దగ్గర నుంచి యూనో అన్ని పనులు చేస్తారండి, కూర్చోరు అసలు. దే వర్క్ లైక్ మీ, ఎందుకంటే నా డాటర్స్ కదా. ఎనివే ఇక విషయానికి వద్దాం. మాకు చాలా ఇష్టమైనటువంటి బార్బిక్యూ చికెన్ రెసిపీ నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నానండి. జనరల్గా మనము హైదరాబాద్లో కానీ ఏ సిటీలో కానీ ఆర్డర్ చేస్తే మన దగ్గరికి వచ్చేసరికి లేదా హోటల్లో తిన్నా కూడా ఎప్పుడు తృప్తిగా తినలేం. చాలా రేర్ హోటల్స్లో చాలా యమ్మీగా దొరుకుతుందండి తందూరి కానీ ఆర్ బార్బిక్యూ చికెన్ కానీ. మన ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. నేను చాలా జ్యూసీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో మేము ఎప్పుడు తోటకొచ్చినా ఇక్కడ ఒక 1 రోజులు ఉంటాము, ఒక 2-3 రోజులు ఉంటాము. యూనో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ స్పెండ్ హియర్. అప్పుడు ఇక్కడే వండుకుని తింటాము. అండ్ చాలా టేస్టీగా వి ఈట్ ఫుడ్ అండి. సో ఎవరైతే డైట్లో ఉన్నారో వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఓన్లీ బార్బిక్యూ చేయడమే కాదు, మీరు బాయిల్ చేసుకొని తిన్నా కూడా, స్టీమ్ చేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీతో షేర్ చేస్తాను, వాచ్ అండ్ ఎంజాయ్, ఓకేనా? కావాల్సిన పదార్థాలు చెప్తానండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేసుకోవాలండి. ఉప్పు, కారం అండ్ నిమ్మకాయ, కొంచెం గరం మసాలా, కొంచెం పెరుగు ఉంటే సరిపోతుందండి. సో అవన్నిటిని కొంచెం మ్యారినేట్ చేసి వండుకోవడమే. సో ఎలా చేయాలో చెప్తాను. చికెన్, టెండర్ చికెన్ కావాలండి. మంచి చికెన్ తీసుకోండి. ఇలా చిన్న పీసెస్ కట్ చేయించుకోవాలి, ఓకే? సో ముందుగా చికెన్ని మ్యారినేట్ చేద్దాము. ఉప్పు తగినంత సాల్ట్ తీసుకోండి, ఓకే? మరీ సాల్టీగా అయిపోతుందండి ఎక్కువ సాల్ట్ వేస్తే. చూసుకోండి, నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నా. అండ్ తగినంత కారం అండ్ ధనియా పొడి. మనకు కొంచెము పెప్పర్ పౌడర్ కావాలండి. సో నేను 1 kg చికెన్ చేస్తున్నాను. సో 2 టీ స్పూన్స్ వేసానండి. గరం మసాలా అండి, మీ ఇంట్లో తయారు చేసే గరం మసాలా వేసుకోవచ్చు, ఓకే? దెన్ ఇదంతా మిక్స్ చేసుకుందాము. సో చికెన్ కొంచెం ఇలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించానండి, ఓకే?
చక్కగా శుభ్రంగా కడిగి పెట్టాము. సో దీనికి ఈ పొడులన్నీ పట్టించేద్దాం. ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇదంతా వేసాం కదా, ఇదంతా చికెన్ పట్టించేద్దాం. దాదాపు 4 నుంచి 5 నిమ్మకాయలు పడతాయి. ఓకేనా, చిన్న నిమ్మకాయలు అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇవన్నీ మా తోటలో కాసిన నిమ్మకాయలు, అందుకే బుడ్డి బుడ్డిగా ఉన్నాయి. ఇవన్నీ ఆర్గానిక్ నిమ్మకాయలు, కానీ చాలా పులుపు ఉంటాయండి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. తందూరి మ్యారినేషన్లో చాలా చాలా అవసరమైనటువంటి ఇంగ్రీడియంట్ అనమాట. ఓకే, ఎప్పుడు బార్బిక్యూ చేసినా కంపల్సరీగా చికెన్కి చక్కగా నిమ్మరసం పట్టించాలి. నౌ కర్డ్ టైం అండి. సో కొలత తీసుకుంటే దాదాపు మనము 2 కప్స్ మంచి కర్డ్ వేసానండి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫుల్ టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇది మొత్తం చికెన్కి పట్టించేసి మనము దాదాపు 4 to 5 అవర్స్ మర్చిపోవాలి. ఓవర్ నైట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మీరు మార్నింగ్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇమ్మీడియట్గా చేసుకోవాలి అని అనుకుంటే ఓన్లీ వన్ టెక్నిక్ ఈస్, మనం ఏదైనా షార్ప్ నైఫ్ తీసుకొని కొంచెం ఇలా పోక్ చేయాలండి. పోక్ చేస్తే ఇమ్మీడియట్గా చేసుకోవచ్చు, ఒక 15-20 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. బట్ ఎంతసేపు మనం మ్యారినేట్ చేస్తే, అండ్ ఎప్పుడు మ్యారినేషన్ గట్టిగా ఉండకూడదండి, ఇలాగా పల్చగా కర్డ్తో అండ్ మన మసాలాస్తో నిండిపోయి ఉండాలన్నమాట. ఓకే, దీంట్లో నేను కొంచెం ఎక్స్ట్రాగా అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరిన లవంగాల మిరియాల పొడి వేస్తాను, కొంచెం ఘాటుగా ఉండడానికి. ఇది ఒకవైపు మ్యారినేట్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ ఓవర్ నైట్ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది, దాంతోనే కుక్ చేస్తాను నేను మీకు చూపించడం కోసం. సో ఐఎమ్ షోయింగ్ దిస్. ఓకే, ఎలా మ్యారినేట్ చేసానో చూపించడం కోసం. సో ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి మీరు చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకే, డీప్ ఫ్రీజ్ చేయకూడదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 4-5 గంటల ముందు ఈ మ్యారినేషన్ని పట్టించి మీరు చికెన్ పక్కకు పెడితేనే ఇక అంత జ్యూసీగా, అంత టెండర్గా, అంత టేస్టీగా తయారవుతుందండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని మీరు స్టీమ్ చేసి కూడా తినొచ్చు, లేకపోతే ఫ్రై చేసుకొని తినచ్చు, బార్బిక్యూ చేసుకొని తినచ్చు, ఎలా చేసుకున్నా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇంత మ్యారినేషన్ ఉంటే చూడండి ఇలా జ్యూసీగా ఉందో, ఇలా మ్యారినేట్ చేయాలి. ఓకే, సో దీన్ని పక్కకు పెడదాం. ఇప్పుడు మనము గార్లిక్ నూరుకుందామండి. అంటే 1.5 గార్లిక్ పడుతుంది. సో గార్లిక్ దీంట్లో ఒక 7-8 లవంగాలు వేస్తున్నానండి. ఆల్రెడీ మనం మిరియాల పొడి వేసాము, బట్ కొంచెం కోర్సుగా కావాలి. సో మిరియాలు ఓకే, జస్ట్ కోర్స్గా నూరేసుకుందాం. ఇలా కొంచెం కోర్స్గా అప్పటిదప్పుడు కొంచెం మసాలా నూరుకుని ఆ చికెన్కి పట్టించాలి, అంతే. చూడండి బార్బిక్యూ చికెన్ ఎంత టేస్టీగా మారుతుందో. దీంట్లో మీరు ఎప్పుడైతే బార్బిక్యూ చేయబోతున్నారో అప్పుడు కావాల్సినంత ఫుడ్ కలర్, ఒక పించ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో దీంట్లో కొద్దిగా పీనట్ ఆయిల్ అండి, పీనట్ ఆయిల్ స్ప్రింకిల్ చేస్తున్నా. సో ఇది మనకి ఎంత లేదన్నా ఒక 1-2 అవర్స్ అన్నా ఉండాలండి మ్యారినేషన్. అలా ఉంటే మీరు అనుకున్న టేస్ట్ వస్తుంది. మీరు కనుక ఒక 5-6 అవర్స్ మ్యారినేట్ చేయగలిగితే అయితే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది కూడా. సో అలా మ్యారినేట్ చేసిన చికెన్ ఫ్రిడ్జ్లో ఉంది, అది నేను తెప్పిస్తాను, దాంతోనే ఉంటాము. ఇలా నిప్పుల సెటప్ రెడీ చేద్దామా? ఓకేనా, దాదాపు 4-5 అవర్స్ మ్యారినేట్ అయినటువంటి చికెన్. సో దీనికి ఏం చేద్దాం అంటే మనం ఇప్పుడు కొద్దిగా తందూరి కలర్ యాడ్ చేద్దాం. సో ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్, ఓకే, ఒకవైపు నిప్పులు రెడీగా ఉన్నాయి, మామూలుగా లేదు, సరిగా ఇక్కడికి తగులుతోంది. కొద్దిగా బటర్ తీసుకొని, ఒక టీ స్పూన్ బటర్
లేకపోతే ఒక 100 గ్రామ్స్ బటర్ దీనికి పెట్టేసేసి ఇలా ఇనుప పుల్లకి కూడా స్కీవర్స్ అంటాం కదండి, దానికి కూడా బటర్ పెట్టి జస్ట్ పోక్ దెమ్ ఇన్. సో దీనికి బటర్ రాసేసి పర్ఫెక్ట్లీ మ్యారినేటెడ్ చికెన్ కాబట్టి విత్ ఇన్ 5 minutesలో అయిపోతుందండి. బోత్ ద సైడ్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నిప్పుల మీద పెట్టేయడం. ఇలా పీసెస్ ఈవెన్గా పెట్టేసుకుని యూ హ్యావ్ టు బార్బిక్యూ దెమ్. కొద్దిగా ఇఫ్ యూ వాంట్ ఎక్స్ట్రా బటర్ యూ ఫీల్ లైక్ చిన్న బ్రష్ పెట్టుకొని సో మీకు కూడా కుకింగ్ ప్యాషన్ అయితే మీరు ఎలా చేస్తారు మీ బార్బిక్యూ చికెన్, జస్ట్ లెట్ మీ నో. ఓకే, కొంచెం ఇదండి ఎవ్రీ పీస్ మధ్య కొంచెం గ్యాప్ పెడితే ఏంటంటే ఈవెన్గా కుక్ అవుతుంది. పోక్ చేస్తున్నాను ఇలా ఫ్లాట్గా. ఓకే, కాకపోతే కొంచెం సెగ తగిలి చెమటలు కక్కేస్తాము, అందుకే జుట్టు కూడా చక్కగా కట్టేసుకున్నాను, ముడేసుకున్నా. బార్బిక్యూ చేయడం స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఎక్కడైనా డ్రై అవుతుంది అనిపిస్తే జస్ట్ స్మర్ట్ సమ్ బటర్ ఆన్ ఇట్ అంతే. దట్స్ ఇట్ అండి, ఇట్స్ రెడీ. లాస్ట్ పీస్ కొంచెం టైం పడుతుంది. ఇలా బాబు తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి, అదర్వైజ్ కొంచెం ఎక్కువ బార్బిక్యూ అయిపోతుంది, బర్న్ అయిపోతుంది. లెట్స్ టేక్ దెమ్ అవుట్. చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయింది విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. స్వెట్ అవుతున్నానండి, బట్ దిస్ ఈస్ హౌ వి మేక్ ఇట్. దట్స్ ఇట్, ఇట్స్ రెడీ. లెట్స్ స్ప్రింకిల్ సమ్ కొరియాండర్ లీవ్స్ ఆన్ ఇట్. That's it. It's ready to be served. ఈ బార్బిక్యూ చికెన్ మా ఇంట్లో అందరికంటే ఎక్కువ ఎవరికి ఇష్టమో తెలుసా? మా వారికి చాలా 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 ఇష్టమైన బార్బిక్యూ చికెన్ అండి ఇది. నిజం చెప్పాలంటే ఇది మా వారి కోసం నేను స్పెషల్గా చేసే డిష్.
దిస్ ఈస్ హౌ వీ మేక్ బార్బిక్యూ చికెన్ అండి. మా తోటలో ఇలా చేస్తాము. ఇట్స్ యమ్మీ, డెలిషియస్ అండ్ హెల్దీ. ఓకే, కాకపోతే కొంచెం శ్రమతో కూడిన పని. అంటే ఒక్క 5 minutes ఆ ఫైర్ని మనం బేర్ చేయగలగాలి. ఓకేనా, అంతే. దెన్ ఇట్ విల్ బి రెడీ. చూడండి ఎంత జ్యూసీగా, ఎంత టెండర్గా ఉందో. కెన్ యూ సీ దిస్, ఇలా కట్ అయిపోతుందో? బికాస్ ద వే వి మ్యారినేటెడ్ ఇట్. ఇక్కడ బయట నుంచి తెచ్చుకుంటే అది అసలు చాలా సాగీగా, తినడానికి వీలుగా ఉండదు. లెమన్ వేసాము, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి, దట్స్ ఇట్. జస్ట్ కట్ ఇట్ అండ్ ఎంజాయ్. సింప్లీ హెవెన్ అండి, వెరీ టేస్టీ. ఏ షెఫ్ చేశారు కానీ ఆ షెఫ్కి మాత్రం శబాష్ శబాష్ అనాల్సిందే. అనండి. ఇఫ్ యు ఆర్ చికెన్ లవర్ అండ్ యూ లవ్ టు ఈట్ టేస్టీ చికెన్, దిస్ ఈస్ హౌ యూ షుడ్ మేక్ యువర్ బార్బిక్యూ చికెన్ అండి. ఓకే, సో దీన్ని ఇలా మ్యారినేట్ చేసి నేను చెప్పిన టైం అంటే అట్లీస్ట్ 4 to 5 hours మ్యారినేట్ చేయండి. లేదా మార్నింగ్ చేయాలనుకుంటే ఓవర్ నైట్ మ్యారినేట్ చేయండి. లేదా ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ మ్యారినేట్ చేసుకుని చేయండి. అమేజింగ్. మీరు జస్ట్ స్టీమ్ చేసినా బాగుంటుంది, లేదా ఫ్రై చేసినా బాగుంటుంది, స్టిర్ ఫ్రై చేసినా బాగుంటుంది, జస్ట్ మీ పొయ్యి మీద కాల్చినా బాగుంటుంది. ఎనీ విచ్ వే యూ కుక్ ఇట్, ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ యమ్మీ అండి. సో బార్బిక్యూ చికెన్ జస్ట్ ఫర్ యూ. బార్బిక్యూ చికెన్ రెసిపీ తెలిసింది కదండి. సో ట్రై ఇట్ అండ్ లవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఓకే, సీ యూ ఆల్ నెక్స్ట్ టైం. బాయ్, టేక్ కేర్.